మనం అందరం ఒక ఎదవ పని చేస్తాం. అదేందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ బ్యానెట్ లేపాలి కార్ది. సో ముందు బ్యానెట్ లేపేసిన తర్వాత మీకు ఒక సైడ్ చూస్తే మీకు ఇట్లా వైపర్ది ఒకటి కనపడుతుంది. వైపర్లో లిక్విడ్ వేసేది. సో మన అతి తెలివైన బ్యాచ్ ఏం చేసిద్దంటే అందులో వాటర్ వేయకపోగా కొంచెం సర్ఫ్ నీళ్ళు వేస్తారు. ఆ సర్ఫ్ నీళ్ళు వేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో నేను మీకు చెప్తాను. సో ఈ వైపర్స్ అనమాట. కొన్నిటికి వైపర్స్లో ఉంటుంది పైపు, కొన్నిటికి బ్యానెట్ మీద ఉంటుంది. సో నా కారుకేమో వైపర్కి బ్యానెట్కి మధ్యలో బ్లాక్ ఒక ప్లాస్టిక్ది ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది నాకు వైపర్ వాటర్ వచ్చే హోలు. సో విషయానికి వచ్చేస్తే వైపర్ దాంట్లో వాటర్ వేయండి పర్లేదు, లేదంటే వైపర్ లిక్విడ్ ఉంటుంది అదేంటి పర్లేదు, అంతేకాని సర్ఫ్ నీళ్లు కలిపి అందులో వేయొద్దు. సర్ఫ్ నీళ్లు కలిపి అందులో వేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ సరుఫు లోపలంతా గడ్ల కట్టుకుపోయి మీరు వైపర్ ఆన్ చేసినప్పుడు ఆ పైపు ద్వారా సరుఫు పైపులో ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ వైపర్ పనిచేయక ఆ వైపర్ మార్చుకోవాల్సి వస్తుంది, లేదంటే పైప్ అన్నా మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి చిల్లర పనులు అయితే చేయొద్దు. కారులో ఏం వేయాలో అదే చేయండి, కారుకి ఏం కావాలో అదే ఇవ్వండి. అది లేదంటే వాటర్ పోయండి, అంతేగాని సర్ఫ్ అయితే వేయొద్దు.